ఓకే, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి చక్కగా ఊరించే వంటలు మనకు చేసి చూపించడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకున్న తర్వాత ఇవాళ వెరైటీస్ చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు సుధా అండి. సుధా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పల్ నుండి అండి. ఉప్పల్. ఓకే, హాయ్. హాయ్. మీ పేరు? రాధిక. రాధిక గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బంజారా హిల్స్. బంజారా హిల్స్. సో మీ ఇద్దరికి పరిచయం ఏమైనా ఉందా? ఏం లేదు, ఇక్కడికి వచ్చాక ఏమి లేదా? ఓకే, సో ఇద్దరు ఇక్కడికి వచ్చాక పరిచయం చేసుకున్నారా? చేసు. సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా? చూద్దాం. సో అన్ని వెజిటబుల్స్ అన్ని బాగా తింటారు కదా, సో ఏది ఇచ్చినా కూడా చక్కగా మంచి వెరైటీస్ చేయాలన్నమాట. ఓకేనా? సో మరి ఈ రోజు మీకు ఏంటంటే వెజిటబుల్ అయితే కాదు, రాజ్మా. సో ఇది ఉడికించిన రాజ్మా, ఎందుకంటే రాజ్మా గబుక్కున వెంటనే చేసేసుకోవాలంటే మనకు అవ్వదు కాబట్టి సో ఆల్రెడీ నానబెట్టి చక్కగా ఉడికించిన రాజ్మా నేను మీకు ఇస్తాను. సో దాంతో మీరిద్దరు కూడా రెసిపీస్ చేయాలన్నమాట. సో రాజ్మాతో మీకు తెలిసిన చక్కటి వెరైటీ ఏదైనా కూడా ట్రై చేయొచ్చు, లేదా ఇప్పటికిప్పుడు మీరు ఏదైనా ఇన్నోవేటివ్గా ఆలోచించినా కూడా నో ప్రాబ్లం. సో ఏదైనా కూడా ఫాస్ట్గా ఆలోచించాలన్నమాట. ఓకే, సో నేను టైం ఆన్ చేస్తాను. సో ఇదెందుకు అంటే నేను ఫస్ట్ చేస్తాను కొట్టుకోకుండా అనమాట. సో ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. సింపుల్ కదా. సో ఆన్ చేసేస్తున్నాను టైము. మీరు కూడా చక్కగా రాజ్మాతో ఏం చేయొచ్చో వెరైటీగా ఆలోచించండి. సో జనరల్గా రాజ్మా అంటే ఎక్కువ మనం కర్రీస్, రైస్ ఐటమ్స్ అండ్ ఈ మధ్య కొంచెం స్నాక్స్ వాటిల్లో కూడా ఇట్లా మెది పట్ల వేసుకుంటున్నారు. సో ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, నేను రాజ్మా పులావ్ చేస్తానండి. ఓకే, సో మీరేం చేస్తారు? రాజ్మా పన్నీర్ చేస్తారు. కానీ ఫస్ట్ ఆవిడ చెప్పేశారు కాబట్టి ఫస్ట్ ఆవిడ వంట చేస్తారు. ఓకేనా? సో 16 seconds లో ఫస్ట్ సుధా గారు చెప్పారు కాబట్టి ఆవిడ వంట చేస్తారు. ఓకేనా సుధా గారు? ఓకే, మరి రాజ్మా పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠాణీ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మొదలు పెడదామా? మొదలు పెడదాం. ఓకే, పాన్ ఆయిల్ వేసుకుందాం. సో మొత్తం హోల్ గరం మసాలా, అప్పుడప్పుడు లవంగాలు టప్ టప్ అంటాయి. ఆనియన్స్ వేసుకుందాము. కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. చక్కగా SMS చేసి అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడికి వచ్చాక గట్టిగా మాట్లాడాలి కదా, ఇక్కడికి వచ్చాక సిగ్గుపడితే ఎలాగా? అలా ఏం లేదండి. అలా ఏం లేదా? మీ వాయిస్ ఓవర్టేక్ చేయొద్దని చెప్పేసి ఇలా అన్నమాట. అట్లా ఏం లేదే, నా వాయిస్ ఓవర్టేక్ చేయ. మేము కనుక టేక్ తీసుకున్నామంటే మీకన్నా ఎక్కువ వాయిస్ వస్తుందండి. అదే కావాలి నాకు. కమాన్, నా వాయిస్ మీరా నేనా చూద్దామా ఇవాళ గట్టిగా మాట్లాడేసి? చూద్దాం. ఓకే, కొద్దిగా పచ్చిమిర్చి. అనగానే చక్కగా ఇట్లా గట్టిగా మాట్లాడేది మీరు ఒక్కళ్ళే తెలుసా? ఎంతమంది? నార్మల్ గా నేను పెద్దగానే మాట్లాడతానండి, మళ్ళీ ఇక్కడ యూనిట్ లో ఉన్న వాళ్ళు భయపడతారేమో అని చెప్పేసి. ఇంతకంటే పెద్ద పెద్ద వాయిస్ బోల్డ్ విన్నారు తెలుసా వాళ్ళు? అవునా? రోజు నాదే వింటున్నారు పాపం. తర్వాత క్యారెట్. సో ఇది బాయిల్ చేయలేదు? ఇది బాయిల్ చేయలేదు. ఓకే, గీత గారు చాలా సైలెంట్ అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చాక తెలిసిందనమాట. నేను సైలెంట్ గా ఎందుకు కనిపిస్తాను? రోజు వాగుతూనే ఉంటాను. వాగుతున్నారు కానీ అక్కడ చూసే వరకు మాకు కొద్దిగా సైలెంట్ గా ఉంటారేమో, డీసెంట్ గా అనుకున్నాం కానీ ఇండీసెంట్ గా నేను ఏం బిహేవ్ చేశాను? ఇండీసెంట్ అంటే వాయిస్ అన్నమాట, చెప్తున్నాను కదా. ఇక్కడికి వచ్చాక తెలిసింది. అంటే నా వాయిస్ టీవీలో వింటే వేరేలా ఉంటుంది. టీవీలో వింటే నార్మల్ గా అమ్మాయి క్లాస్ అట్లా అనిపిస్తుంది. క్లాస్ గా అనిపిస్తానా? ఇక్కడ మాస్ గా అనిపిస్తుందా? ఇక్కడికి వచ్చాక అల్లరి పిల్ల అని తెలిసింది అనమాట. అల్లరా అంటే నేను పెద్దగా అల్లరేం చేయను, అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు వస్తే కొద్దిగా అట్లా వస్తుంది అనమాట. నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో సుధా గారు, నేనే కాదు మీరు కూడా అల్లరి పిల్లలాగానే ఉన్నారు. నార్మల్ గా నేను అల్లరి పిల్లనే యాక్చువల్ గా. ఏంటి ఏం అల్లరి చేస్తుంటారు? ఐ మీన్ అంటే నార్మల్ గా నేను మాట్లాడడం నా వాయిస్ చూస్తేనే అర్థం కావాలా? అదే అర్థం అవుతుంది. అందుకనే అంటే మీరు ఏమైనా వర్కింగా లేకపోతే హౌస్ వైఫ్ ఏనండి. అవునా? పిల్లలతో రాజ్మా బాయిల్ చేసుకున్నాను. రాజ్మా. ఓకే,
పిల్లలతోటి అరిచి అలవాటు అయిపోయింది. ఇట్లా పిల్లలతో ఎందుకండి అరవాలి? ఇద్దరు పిల్లలండి, చెప్తే వింటారు. ఆ పిల్లలంటూ నార్మల్ గా ఎట్లా ఉంటారో తెలుసు కదా. అంతేనా? అంతే. అంటే అందరు పిల్లలతో అరవక్కర్లేదు కదా, కొంతమంది చాలా సైలెంట్ గా ఉంటారు. ఇద్దరు బాబులండి. నీ ఇద్దరు బాబులా? ఇద్దరు బాబులు అంతే, అరవాల్సిందే వాళ్ళతోటి. వద్దు అన్న పని అలా అవుతుంది. మా బాబులు అంటేనే అంత వద్దన్న పనే చేస్తుంటారు. అఫ్ కోర్స్ పాపలు కూడా. మూత పెట్టేద్దాం. సో ఇద్దరు బాబులు అన్నమాట. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు యూకేజీ అండి, చిన్న బాబు 1.5 years. ఓ, ఆయనతో కూడా అరుస్తున్నారా? వాడితోటి ఇంకెక్కువ అరవాల్సి వస్తుంది. వద్దురా అంటే బయటికి వెళ్తారు కదా, తలుపేసేయాలి. తలుపేసి కూర్చోమంటే ఎంతసేపు కూర్చుంటాడు? ఒక 1 hour కూర్చుంటాడు. తర్వాత మళ్ళీ స్టార్ట్. ఇంట్లో ఉన్నవన్నీ చదువుకోలేక అప్పుడు అదొక పని అవుతుంది. మరి పిల్లలంటే అంతేగా, మీరు నేనే అల్లరి చేస్తామా ఏమిటి వాళ్ళు ఉండగా? అంతేలేండి అప్పుడు. కానీ అప్పట్లో మనం అంత అల్లరి చేయలేదేమో, మా మమ్మీ వాళ్ళకి అనిపిస్తుంది. ఈ జనరేషన్ ఆ జనరేషన్ అలాగే. సో ఏం పేర్లు మీ ఇద్దరు పిల్లల పేర్లు? పెద్ద బాబు పేరు మనీష్, చిన్న బాబు పేరు నితీష్. ఓహో. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు ఈవెంట్ మేనేజర్ అండి, ఎన్టీఆర్ గార్డెన్ లో. నైస్ నైస్. ఏం పేరు? నాగరాజు. సో రాజ్మా చక్కగా ఫ్రై అయిందా? ఫ్రై. తర్వాత రైస్. మరి బఠానీ ఎప్పుడు వేస్తారు? అదే ఆల్రెడీ బాయిల్డ్ చేసింది కాబట్టి మీదికి వెళ్ళేసినా పర్వాలేదా? పర్లేదు. సో ఈ రైస్ లో ఆల్రెడీ ఏం వేసారు మీరు? కొద్దిగా ఆయిల్, సాల్ట్, కొద్దిగా గరం మసాలా వేసి బాయిల్ చేసి. మసాలా దినుసులు. ఓకే. కొద్దిగా లైట్ గా, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ వేసుకుంటున్నాం కదా. ఓకే ఓకే. కాబట్టి సో బాస్మతి రైస్లో ఏమీ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేయకుండా మనం వండుకొని ప్లెయిన్ రైస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు రైస్కి కొద్దిగా ఫ్లేవర్ కావాలి అంటే మసాలా దినుసులు, కొద్దిగా ఆయిల్, కొంచెం ఉప్పు వేసి ఇలా ఉడికించి కూడా వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కొద్దిగా ధనియాల పౌడర్, ధనియాల పొడి, కొద్దిగా జీరా పౌడర్. ఇప్పుడు సాల్ట్ రైస్లో వేసింది చాలా, మళ్ళీ కొద్దిగా లైట్ గా మీదకి వెళ్ళేసుకో. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసుకున్న బఠానీ, కొద్దిగా సాల్ట్. ఓకే. కొత్తిమీర అన్ని వేసి, ఎందుకంటే బాస్మతి కదా విరిగిపోతుంది కాబట్టి అన్ని వేసి ఒకసారి కలిపేసుకుంటే అయిపోతుంది. అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు కదా. ఇప్పుడు ఇది మనము అంటే మీరు ఫ్రైడ్ రైస్ లాగా రైస్ ఉడికించి చేస్తున్నారు పలావ్. మామూలుగా పోసి కూడా బిర్యానీ లాగా అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఎప్పుడైనా రైస్ ఉండి పక్కన మిగిలిపోయినప్పుడు అట్లా చేసుకోవచ్చు. ఇట్లా వెరైటీగా అనిపిస్తుంది కదా. ఇవాళ రేపు పిల్లలకి ఎన్ని వెరైటీస్ చేసినా కానీ మనకి ఇంకా వెరైటీస్ కావాలనిపిస్తూనే ఉంటుంది. మనకైనా స్నాక్స్ ఏదో ఒకటి అనిపిస్తుంది కదా. రోజు ఒకటే తిన్నా కూడా బోర్ వచ్చేస్తుంది. ఒక వెజిటబుల్ తో ఒకటే వెరైటీ రోజు కంటిన్యూస్. రాజ్మా హెల్దీ కదా, పిల్లలకి కూడా చాలా మంచిగా ఉంటుంది. ప్లస్ ఇందులో క్యారెట్ అవన్నీ వేసాం కాబట్టి. సో మీ పిల్లలు అన్ని వెజిటబుల్స్ తింటారా? నార్మల్ గా అంటే కొన్ని చూస్తే తినరు, ఇలా నేను ఏదో ఒక విధంగా వాళ్ళకి కలిపి పెట్టేస్తుంటాను. బీట్రూట్ అలాంటివి కొన్ని తినరు అనమాట. మరి బీట్రూట్ రంగు వస్తుంది ఎందులో? నేను వాటిని పూరి లాగా చేసి పెట్టాను, కలర్ కలర్ ఉంటది కాబట్టి. కలర్ కలర్ పూరి అనుకుని తినేసారు. ఒక 1 minute మూత పెట్టాను. చూద్దామా? ఓకే అండి. నైస్. ఓకే. గీత గారు, ఇది చూస్తుంటే మీకు ట్రై చేయాలనిపిస్తుందా? నాకు అన్ని ట్రై చేయాలనిపిస్తుంది. నార్మల్గా చేస్తుంటారా ఇక్కడ చూసినవన్నీ? అంటే కొంచెం ఈజీగా గుర్తుండేవి చేస్తుంటాను, లేనివి ఏంటంటే కొద్దిగా రాసుకుంటాం కదా. ఓకే. రాసుకునేవి చూసుకుని చేయాలంటే కాస్త టైం పడుతుంది కదా. ఫాస్ట్గా గుర్తున్నవి అయితే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఓకే అండి. స్టవ్ కట్టే సర్వ్ చేసేసి. ఓకేనా? ఓకే గీత గారు. అమ్మయ్యా. ఎప్పుడు తిందామని చూస్తున్నారా? రాజుగారు వచ్చాక తింటాను. ఎప్పుడు తిందాం అనుకున్నా అప్పుడే తినాలి నేను. అవునా? ఓకే. సో మొత్తానికి వేడివేడిగా పలావ్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు రాజ్మా పలావ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యంలో మసాలా దినుసులు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన రాజ్మా వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. అంతే, రాజ్మా పలావ్ రెడీ.